ఇట్లా మీ మ్యారేజ్ ఎట్లా దగ్గర వాళ్ళని చేశారా, ఆయన వేరే బయట ఎవరిని? లేదండి, ఆయన అంటే సెలెక్ట్ ఆయన దగ్గర వాళ్ళని చూసారా అంటున్నా, రిలేషన్స్ చూసారా? నాన్నగారు పద్మాలయాలో కూడా చేశారు. పద్మాలయాలో పనిచేస్తున్నప్పుడు మా వారు అక్కడే ప్రొడక్షన్ ఆయన మేనేజర్గా పనిచేసేవారు కృష్ణ గారి పద్మాలయాలో. సో అలా చూసి సరే బాగానే ఉన్నారని చెప్పి చేశారు. అమ్మకి ఇంకా ఏవో పెద్ద సంబంధాలు అనుకుంటారు కానీ నాన్నగారు అలా కాదు, మనల్ని చూసుకోవాలి, మన ఇద్దరమే, మనల్ని చూసుకునే వాళ్ళు ఉండాలి అని అలాగా ఆయనకి ఆయన అంటే ఇష్టం అయ్యి చూసి ఆయన్ని రోజు చూస్తుండేవారు ఆఫీస్లో. అది మంచిది కదా, మనకి తెలిసిన మనిషి అని ఒక ఇది ఉంటుంది. తెనాలి వాళ్ళది కూడా. మీ వారి పేరు కూడా చెప్పండి. డిఎస్ ప్రసాద్ అని తెనాలి. కాకపోతే బాగా ఎంక్వైరీ కూడా చేసుకున్నారులేండి. గుమ్మడి గారు ఇది కూడా తెనాలి, జగ్గయ్య గారిది వాళ్ళందరూ కనుక్కొని లేదు మంచి కుటుంబం అని చెప్పి. ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే ఎంగేజ్మెంట్లకి అందరూ కూర్చుని, అంటే ఇప్పుడంటే ఇప్పుడులాగా ఉండే కాదు, అసలు అబ్బాయి వచ్చేవాడు కాదు, ఇప్పుడు మారిపోయింది అనుకోండి. అలా ఇక్కడ ఇట్లా చేపలు అట్లా అదే ఇవి జంకానాలు అందరు కింద కూర్చుని లగ్న పత్రికలు దగ్గరుండి పెద్దలందరూ కూర్చుని రాయటం. మా ఎంగేజ్మెంట్ ఫోటోల్లో ఉన్నాయి. జగేమాయ, గుమ్మడి మామ, గుమ్మడి మాయ అందరూ వచ్చి, మధుసూదన్ రావు గారు వీళ్ళందరూ. అంటే మన అనేది ఎక్కువ ఉండేది. నాన్నగారు కూడా బాగా క్లోజ్గా ఉండేవారు అందరితో. ఆయన ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్. అట్లాగే గుమ్మడి మామయ్య గారి ఇంట్లో కూడా ఏ ఫంక్షన్ అడిగినా ఇన్ని అట్లా వాళ్ళంతా ఒక క్లోజ్గా ఉండేదండి. అప్పట్లో అందరూ ఒక ఫ్యామిలీ, అంతా ఒక ఫ్యామిలీ. అసలు ఇక్కడ జరిగిన అటు జరిగిన ఇటు బాగా క్లోజ్గా ఉండేవారు. అలా జగ్గయ్య బాగా నాన్నకి బాగా చెల్లి అంటూ బాగా ఇదిగా ఉండేవారు. ఇట్లా ఆ రోజులు అలా ఉండేయండి బాగా. ఇంకా అసలు ఎలా చెప్పాలంటే ప్రతిదానికి ఒకరికొకరు పిలుచుకునేవాళ్ళు, ఒక కుటుంబంలాగే అందరూ. ఇటు చాలా మంది, బాలయ్య గారు ఏంటి, అంతా రావు గోపాలరావు గారు, అంతా అల్లు రామలింగయ్య గారు, అంతా ఒకే ఇదిలాగా ఉండేవాళ్ళు. అప్పుడు తరం అంతా కూడా ఒకే ఫ్యామిలీ లాగా ఉండేవారు. సూర్యకాంతం గారు అయితే బాగా అప్పుడప్పుడు వచ్చి వెళ్ళేవారు. ఛాయాదేవి గారు మా వెనకాలే ఉండేవారు, మా స్ట్రీట్కి వెనకాలే. వదిన వదిన అంట, ఏ కూర చేసినా అమ్మ ఇంట్లో ఉంటే ఏమే వదిన చేస్తున్నావా, నాకు కాస్త పంపించు, నోరు బాగాలేదు, జ్వరం వచ్చింది. అంత ఎఫెక్షనేట్ గా ఉండేవారు అనమాట. అంటే సినిమాల్లోనే కాకుండా బయట కూడా బంధాలు అలా కొనసాగేవి. ఎక్కువ అమ్మ షౌకత్ జానకి ఆంటీతో బాగా ఎక్కువ అటాచ్మెంట్ ఉండేది. చిన్న విషయాన్ని పెద్దదానికి ఇద్దరు ఆవిడ ఇంటికి వచ్చేవారు, ఈవిడ అటు వెళ్ళేవారు. నేను వెళ్ళేదాన్ని అమ్మతో, ఏంటి కవితను తీసుకురాలేదా అని అడిగేవారు ఆవిడ. నేను అక్కడ గార్డెన్ ఉండేది, ఏదో కాసేపు ఆడుకుంటా ఉండేదాన్ని. కుక్కలు ఉండేవి. అట్లాగే జమున గారి ఇంట్లో, జమున గారికి కూడా బాగా క్లోజ్, మా ఇంటి దగ్గరే ఉండేవారు. ఇప్పుడు అది స్కూల్ చేశారు, పద్మశేషాద్రి స్కూల్ అయిపోయింది. ఆవిడ ఇంటి నిండా కుక్కలు ఉండేవి. అబ్బో అసలు అందరికీ అదో సరదా. ఆ కుక్కలు 2-3 అమ్మ కూడా తెచ్చి పెంచుకున్నారు. మాకు ఇంటి నిండా కుక్కలు ఉండేవి చిన్నప్పుడు. పిల్లలకంటే కుక్క పిల్లలు ఎక్కువ. ఇలా అసలు చాలా అంతా టీ నగరే కదండి, బాగుండేది అంతా. గుమ్మడి గారి ఇల్లు కూడా అక్కడే ఉండేది. రామారావు గారి ఫ్యామిలీ, మేము కాలేజీలో రామారావు గారి అమ్మాయి నేను క్లాస్మేట్స్, అట్లా ఆ ఫ్యామిలీతో కూడా బాగా ఉండేది. చాలా ఒకే రోడ్డు, పైగా రామారావు గారు మేము ఒకే రోడ్డు, బజులా రోడ్డు మధ్యలో ఇక్కడ ఉన్నాం, వాళ్ళది చివరి ఉండేది. అట్లా అందరూ రామారావు గారి భార్య మామ కూడా బాగా ఇదిగా ఉండేవారు. మా పెళ్ళిళ్ళు అన్నిటికీ అంతా అందరూ పెద్దలే. అసలు అర్ధరాత్రి పెళ్ళైనా అందరూ వచ్చారు, ఆశీర్వదించారు చాలా బాగా. నాన్నగారు కూడా బాగుండేవారు, ఎందుకంటే అదొక సిన్సియారిటీ అండి. అదే మీ అమ్మా నాన్నని బట్టి వాళ్ళు కూడా ఉంటారు కదా. నాన్నగారు కూడా చాలా సిన్సియర్, ఎందుకంటే ఒక వర్క్ అంటే సిన్సియారిటీ. ఇప్పటిలాగా మనీ అనేది అంత లేదేమో అనిపిస్తుంది ఇప్పుడు ఆలోచిస్తుంటాను నేను అప్పుడప్పుడు. వాళ్ళ వర్క్ వాళ్ళకి ఎంత కావాలో అంతే, అంతకు మించి లేదు. అట్లా ఉండేవాళ్ళు. అమ్మ కూడా మనది మనకి దక్కితే చాలమ్మా, అనవసరంగా ఒకళ్ళది తీసుకుని అది దక్కదు, పావలా అయినా నాది పోనివ్వను, ఒకళ్ళకి ఇవ్వాలంటే అది కూడా ఇచ్చేస్తాను, అదొక కాన్సెప్ట్ వాళ్ళవి. సో ఏమో మమ్మల్ని కూడా అలాగే పెంచారు, సింపుల్గా ఉండటం అలవాటే మాకు. ఆ హడావిళ్ళు అదే కరెక్టేనండి, వాళ్ళని బట్టి మీకు వస్తుంది, వాళ్ళ భేషజం చూపిస్తే మీకు అదే అలవాటు వస్తుంది. బ్రాటప్ ఎలా ఉంటే అలా అవుతుంది కదా. అలా సింప్లిసిటీ. బయటికి కూడా ఎక్కువ వెళ్ళే, అంటే ఎప్పుడైనా ఫ్రీవీ ఉంటే వెళ్ళేవాళ్ళం అంతే, అది కూడా అమ్మ తీసుకెళ్తే. మా ఓన్గా మాకు వెళ్ళటం నాకు అసలు చేత కాదు. సినిమాకి వెళ్దామంటే అసలు ఎక్కువగా కూడా వెళ్ళేదాన్ని కాదు. నాన్నగారు కూడా ఎందుకు ఊరినే తిప్పుతావు అనేవారు.
సో ఎక్కువ ఇంట్లో ఆడుకోవటం, చదువుకోవటం, బుక్స్, అమ్మ బుక్స్ కూడా ఎక్కువ చదివేవారు. ఎలాంటి బుక్స్ ఎక్కువ అన్నీ చదివేవారు అండి, సాహిత్యాలు సాహిత్యానికి సంబంధించి? బాగా. అసలు ఆవిడకి ఒక పెద్ద లైబ్రరీ ఉండేది. అది చిన్నప్పటి నుంచి చదివిన అలవాటు. అది చూడండి, 3వ క్లాస్ చదివి అన్ని పుస్తకాలు చదవడం అంటే చాలా చాలా. పైగా ఈ షూటింగ్స్ లో అప్పట్లో బిజీగా ఉండే టైంలో, ఇప్పుడు కృష్ణ గారు, శోభన్ బాబు గారు ఆ తరం అదంతా వదిలేస్తే నెక్స్ట్ తరం మన వీళ్ళు ఉండేవాళ్ళు కదా, జయసుధ, జయప్రద, శ్రీదేవి, వీళ్ళందరూ వచ్చారు. ఆఖరికి నెక్స్ట్ ఆఫ్ హీరోస్ కూడా వచ్చారు కదా. అవును. వాళ్ళల్లో ఏదైనా మిస్టేక్స్ వస్తే కూడా ఆవిడకి నచ్చేది కాదు, కరెక్షన్ చెప్పేవారు. అసలు తెలుగు ప్రొనౌన్సియేషన్ లేదు, ఆ ఉచ్చారణ లేదు, ఆ చూలే దగ్గర పోతున్నాయి మీకు అని బాగా గట్టిగా తిట్టేవారు. అంటే అంత కమిట్మెంట్ ఆవిడకి భాష మీద. ఆ తర్వాత కూడా సీరియల్స్ చూసేవారు. కొత్తగా అప్పుడు సీరియల్స్ స్టార్ట్ అయిన తర్వాత తిట్టేవారు. ఏంటో ఆ భాష ఏంటి, అసలు అడ్డమైన లాంగ్వేజ్లు, అసలు ఏంటది, ఆ సాహిత్యం లేదేంటంటే అప్పుడు మేము అనేవాళ్ళం, అమ్మ అన్నీ ఉంటాయా అంటే ఇంకా చెత్త అయిపోతుంది రాను రాను తిట్టుకునేవారు.